హలో అండి, అందరికీ నమస్కారం. సేమియా పాయసం ఎప్పుడు చేసినా చిక్కబడకుండా అంటే తొందరగా చిక్కబడకుండా ఉండాలంటే ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇలాంటి సేమియా తీసుకుంటే అసలు డే అంతా కూడా మంచిగా ఉంటుందండి. గెస్ట్లు వచ్చే ముందు ఒక గంట ముందైనా 2 గంటల ముందైనా ఈ స్వీట్ చేసి మీరు తర్వాత గనక వాళ్ళు రాగానే కాస్త వేడి చేసి పెట్టామంటే గనక చాలా బాగుంటుందండి. చిక్కబడదు. అప్పటి వరకు కూడా సాయంత్రం వరకు కూడా చిక్కబడదండి ఇలా చేస్తే. సో ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాం. ముందుగా స్టవ్ పైన కాస్త మందపాటి ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి వేసి మీ దగ్గర ఉన్నన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇలాగ వేయించుకోవాలి. మాడిపోకుండా చూసుకోవాలి. దూరగా వేయించుకున్న తర్వాత మనం వీడియోలో చూస్తున్నటువంటి సేమియా తెచ్చుకొని ఇలాగ మనం నేతిలో వేయించుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు 2 కప్పుల వరకు వేసుకున్నానండి నేను ఇక్కడ. ఒక 7 మెంబర్స్కి అలా సరిపోయేలాగా. సో ఇలా వేసుకొని మంచిగా వేయించుకున్న తర్వాత నేతిలో మంచిగా వేగిన తర్వాత ఒక గ్లాసున్నర వరకు నీళ్లు వేసాను. కంగారు పడకండి, నీళ్లు వేసి ఉడికిస్తుంది ఏంటి అని, కానీ ఇదే అండి ఇక్కడ చిన్న ట్రిక్స్ అనేది ఇదే అనమాట. ఇదే చిన్న టిప్ అనమాట. నీళ్ళు వేసి మంచిగా ఉడికిన తర్వాత వాటర్లో కొద్దిగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనకి స్వీట్కి తగినంత చక్కెర వేసుకోవాలి. చక్కెర కూడా నేను 2 కప్పులకి 1 కప్పున్నర చక్కెర వేస్తాను. అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఒక గ్లాసున్నర వరకు పాలు వేసుకోవాలి. మీరు ఇంకాస్త కావాలనుకున్నా కూడా వేసుకోవచ్చు. మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు అనమాట. పాలు అనేది పోసుకోవచ్చు. ఇలా పాలు పోసుకున్న తర్వాత ఎక్కువసేపు ఉడికించకుండా ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఇలాగ సేమియాని ఉడికించుకుంటే సరిపోతుంది. లాస్ట్లో మనం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇంకా మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ వేయించినవి ఉంటే కూడా మంచిగా ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. స్వీట్ కూడా ఈ టైంలో చెక్ చేసుకోవచ్చు. స్వీట్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. 1 కప్పుకి 1/2 కప్పు తక్కువ వేసుకుంటే సరిపోతుంది అనమాట. అదే క్వాంటిటీ ఇంకా కొలత. చూసారు కదా ఎంత బాగా కరెక్ట్గా వచ్చిందో మనకి కన్సిస్టెన్సీ. మరి మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు.